పల్నాడు జిల్లాలో మిచంగు తుఫాను అపార నష్టాన్ని మిగిల్చింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. నురుకులపాడు, ఎండ్రాయి, ఎనికిపాడు ప్రాంతాల్లోని సుమారు 1500 ఎకరాల పంట వరద నీటికి చిక్కుకుంది. ఎద్దువాగు సమీపంలోని బాలెమర్రు, విప్పర్ల, ఉటుకూరు, బయ్యవరం తదితర ప్రాంతాల్లో వరి, పత్తి తదితర పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో మిచంగు తుఫాను ధాటికి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాలలో భారీగా పంట దెబ్బతింది. వరి, పసుపు, అరటి, మెట్ట, మినుమ నీట మునిగాయి. పశ్చిమ డెల్టా మొత్తం 5,71,000 ఎకరాలు ఉండగా అధిక సంఖ్యలో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తుఫాను ఎఫెక్ట్ పై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు. అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దెమ్. రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ, బట్ ప్లీజ్ షో ఎంపతి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ అన్ఫార్చునేట్గా ఒక కానిస్టేబుల్ కూడా డ్యూటీ చేస్తూ ఉండి చెట్టు తన మీద పడి చనిపోయిన ఘటన కూడా కడపలో చోటు చేసుకుంది అని కూడా విన్నా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఇట్. ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా లాస్ట్ టైం మనం ఇచ్చినట్టుగా 30 లక్షల రూపాయలు ఖచ్చితంగా సీఎంఆర్ఎఫ్ నుంచి, ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి సహాయం అందించేట్టుగా కూడా అన్ని రకాల చర్యలు